హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం పార్క్ దగ్గరలో గల బొంగడారి అది అరడకోట వాటర్ ఫాల్ అయితే వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో, ఎంత బాగుందో మొత్తం చూపిస్తాము. ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే పాడ నుంచి బొంగడారి బయలుదేరుతున్నాం. వీడియో ఫుల్గా చూడండి. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. జనాలు కూడా అలాగే వస్తున్నారు. రోడ్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి చింతల వీధి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అడ్డకోట ఊరు చేరుకోవాలి. జర్నీ మొత్తం ఫుల్గా చూడండి. వీడియో అయితే మీకు నచ్చుతుంది. మనమైతే ఇప్పుడు బయలుదేరుతాం. అడ్డకోట ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. అడ్డకోట ఊరు రోడ్డు పక్కనే ఉంటుంది. బాయ్స్ స్కూల్స్ కూడా ఉంది. మనకు ఒక డౌట్ వస్తే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఇదిగో వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి. రోడ్డు బాగుంది. అక్కడక్కడ పాడేరు నుంచి అడ్డకోట వరకు అక్కడక్కడ బాగాలేదు. ఇప్పుడైతే బొంగడారి ఇక్కడ నుంచి 2 km అంటున్నారు. రోడ్డు మొత్తం బాగానే ఉంది. అక్కడ బండి పెట్టేసి మళ్ళీ కిందకి నడవాలి. మీకు వీడియో అయితే నచ్చుతుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. పాడేరు వచ్చేవాళ్ళు ఈ బొంగడారి వాటర్ ఫాల్స్ కూడా చూడండి. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. మీకు కూడా నచ్చుతుంది ఈ వాటర్ ఫాల్స్. ఈ రోడ్ నుండే మనం బయలుదేరాలి. రోడ్డు మాత్రం బాగుంది. విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బళ్ళు పెట్టుకొని 1 km పైన కనిపిస్తున్న సైడ్ అయితే మనం నడవాలి. బళ్ళు పెట్టేసి కిందకి నడుచుకుంటూ కనిపిస్తుంది కదా, ఆ లోయలోకి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో అయితే హోటల్స్ కానీ ఏం లేవు. మనం పాడేరు నుంచి కానీ పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు పెద్దపల్లి నుంచి కానీ ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడైతే దగ్గరలో ఏమీ ఉండవు. అందుకే చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. వాక్ చేసుకుంటూ 1.5 km మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఇప్పుడే చాలామంది అయితే వాటర్ ఫాల్ నుంచి తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఎంత బాగుంది కదా. ఆ లోయలోకి అయితే మనం వెళ్ళాలి. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. మీకు కూడా నచ్చుతుంది.
వాటర్ ఫాల్స్ చివరి పాయింట్. ఇక్కడ నుంచి మనమైతే సాహసం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అస్సలు బాగోలేదు, జాగ్రత్తగా ఎక్కుకుంటూ వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికన్నా సైడ్ నుంచి వాటర్ ఫాల్స్ కొంచెం వ్యూ కనిపిస్తుంది కదా, అక్కడ చేరుకోవాలి. ఈ సైడ్ నుంచి అయితే మనం రాళ్ళు ఎక్కుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి మేము ఎలా ప్రయాసపడుతూ వెళ్తున్నాము. సాహసం చేయనిది మనకేది లభించదు కదా. ప్రకృతిలోనూ అందాలు సౌందర్యాలు దాగి ఉన్నాయి. నడుచుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షాకాలం అయితే ఇక్కడ రాలేము, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ నాచుగా కూడా ఉంటుంది. చూసుకుంటూ జాగ్రత్తగా ఎక్కుకుంటూ వెళ్ళాలి. పైన కనిపిస్తుంది కదా, రాళ్ళు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అయితే సూపర్గా ఉంది. ఎండ ఉన్నప్పుడు వస్తే లైటింగ్ అన్నీ బాగుంటుంది. కొంచెం ఎండ తగ్గిపోతే అయితే మనకు చలి చేస్తుంది. వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. వాటర్ ఫాల్స్ బొంగడారి అడ్డగుట్ట వాటర్ ఫాల్స్ వర్త్ వర్మ వర్త్. ఈ బొంగడారి అడ్డగుట్ట వాటర్ ఫాల్స్ ఎంతమంది విజిట్ చేశారో, ఎంతమంది ఆల్రెడీ చూశారో కామెంట్ చేయండి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాటర్ ఫాల్స్ అయితే నచ్చుతుంది మీకు కూడా. చాలామంది వచ్చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. వాటర్ ఫాల్స్కి అయితే మనం ఉదయాన్నే కొంచెం మబ్బులేసి ఉంటుంది, అంటే వెలుతురు ఎక్కువ రాదు. ఆఫ్టర్ 4 తర్వాత కూడా మనకు ఎక్కువ చలిగా ఉంటుంది, కొండ పక్కన ఉండటం వల్ల. మధ్యాహ్నం పూట అయితే వాటర్ ఫాల్స్కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. జనాలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు, ఫొటోస్ సెల్ఫీలను తీసుకుంటున్నారు. పచ్చని కొండల మధ్య ఏటవాలుగా జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. అడ్డగుట్ట వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాటలు సరిపోవడం లేదు. వాటర్ సౌండ్, అలాగే చుట్టూ 2 కొండల మధ్యన వాటర్ అలా జాలువారుతుంటే ఎంత బాగుందో చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. అడ్డగుట్ట వాటర్ ఫాల్స్ పెద్దపల్లి నుండి మొత్తంగా 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంటుంది. అడ్డగుట్ట వాటర్ ఫాల్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.